కుమారులను దేవుడు అనుగ్రహించారు. ఈ కుమారులను, ఈ బహుమానులను చక్కగా ఎదిగింపచేసి ఆయన సన్నిధిలో వారిని పెంచవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధనలోను వారిని పెంచండి. మీ పిల్లల్ని ఎక్కడ పెంచాలి? ప్రభు యొక్క శిక్షలోను బోధనలోను పెంచాలి. ఎలాగైతే మీ పిల్లలకి చక్కని స్కూల్లో ఎలాగైతే చేర్పిస్తారో, చక్కగా ఉదయాన్నే లేచి ఎలాగైతే రెడీ చేసి పంపిస్తారో, అలాగే ప్రతి చంటి పిల్లల్ని కూడా తల్లిదండ్రులైన మీరు ప్రతి సండే స్కూల్కి పంపించేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క శిక్షలోను బోధనలో వారిని పెంచాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలకి అన్నీ నేర్పిస్తున్నారు. డాన్స్ నేర్పిస్తారు, సినిమా పాటలు నేర్పిస్తారు, అన్ని లోక సంబంధం అన్నీ నేర్పిస్తారు. కానీ దేవుని పాటలు, దేవుని సన్నిధి మాత్రము అస్సలు నేర్పించేవారు కరువైపోయారు. ఇటువంటి దినాల్లో ప్రభు ప్రియులారా, మనము మన పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచేవారుగా ఉండాలి. బాలుడు నడవలసిన త్రోవను మనకు నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడంట. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధి నువ్వు పంపిస్తూ ఉంటావో, దేవుని సన్నిధిలో నువ్వు వాడిని నేర్పిస్తూ ఉంటావో, ఎదిగింప చేస్తూ ఉంటావో, ఆ బాబు, ఆ పిల్లలు ఎక్కడున్నా, నీ కుమార్తె అయినా సరే, నీ కుమారుడైనా సరే, వారి వివాహాలే, ఉద్యోగరీతిగా ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా వారిని దేవుడు తోడే నుండి వారిని నడిపిస్తూ ఉంటాడు. పిల్లలు హల్లెలూయా. కనుక చిన్నప్పుడే మీ పిల్లల్ని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రభు ఒక శిక్షలోను బోధలోను వారిని పెంచేవారిగా ఉండాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 14-24 ఒక మాట ఉంటుంది. బెత్తము వాడిని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వాడిని శిక్షిస్తాడు. ఏ తల్లిదండ్రులు అయితే కుమారుని ప్రేమిస్తారో వారు శిక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే నా కుమారుడు చక్కగా ఉండాలి, నా కుమారుడు లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైన చీకటి ఏమాత్రం నా బిడ్డలకు అమ్ముకోకుండా చక్కగా ఉండాలని వారిని ఏం చేస్తారంట? బెత్తముతో వారిని గద్దిస్తూ ఉంటారంట. ప్రతి దినము, ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఒక కంఠోత్సవ వాక్యం, ఒక పాట, ప్రార్థన, తర్వాత వారికి ఏం చేయాలి? భోజనం పెట్టి స్కూల్కి పంపించే